ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 83వ అంశం రామరావణులు సమవయస్కులా. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింప చేస్తుంది, మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వస్తే, శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యాలకు వెళ్ళడము, అక్కడ వాళ్ళు దండకారణ్యంలో ఉండగా రావణుడు సీతాదేవిని అపహరించడము, ఆ తరువాత రాముడు రావణుణ్ణి సంహరించి అతడి చెర నుండి సీతమ్మ వారిని విడిపించడము ఈ కథంతా మనకు తెలుసు. రామరావణ యుద్ధం చాలా భయంకరంగా సాగింది. రాముడు రావణుడు ఒకరినొకరు తుదముట్టించుకోవడం కోసం చాలా కసితో పోరాటం చేశారు. ఒకానొక సమయంలో రావణుడి ధాటికి రామలక్ష్మణులు కూడా తట్టుకోలేకపోయారు. ఏది ఏమైనా ఆ తరువాత రావణుడు శ్రీరాముడి బాణానికి హతుడయ్యాడు. ఇక్కడ చాలామందిలో ఒక అనుమానం వస్తుంది, రామ రావణులు ఇద్దరు సమవయస్కులా, లేదా ఒకరి కంటే ఎవరైనా మరొకరు పెద్దవారా వయసులో అని. వాస్తవానికి రావణుడు శ్రీరాముడి కంటే చాలా పెద్దవాడు. ఎంత పెద్దవాడు అంటే, శ్రీరాముడు జన్మించక ముందే రావణుడు తన బల పరాక్రమాలతోనూ దౌర్జన్యాలతోనూ దేవ యక్ష గంధర్వ గరుడాది జాతులను మునులను నానా హింసలకు గురి చేసేటువంటి స్థాయిలో ఉన్నాడు. అంతేకాదు, ఇంద్రుణ్ణి సైతం అనేక మార్లు పదవీ భ్రష్టుణ్ణి చేశాడు. దిక్పాలకులను దిక్కుల చివర్ల వరకు తరిమివేసి వాళ్లను గడగడలాడించాడు. పంచభూతాలను సైతం తన అధీనంలో ఉంచుకుని వాళ్లను నానా హింసలకు గురి చేశాడు. అటువంటి స్థాయిలో ఉన్న రావణుణ్ణి సంహరించడానికే శ్రీ మహావిష్ణువు దశరథుడికి కుమారుడిగా మానవ రూపంలో జన్మించాడు. శ్రీరాముడిగా పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు కదా. అక్కడికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, మునీశ్వరులు మొదలైన వాళ్ళు కూడా వచ్చారు. ఆ సందర్భంలో వీళ్ళందరూ బ్రహ్మదేవుడితో ఒక మాట అన్నారు. భగవన్ త్వత్ప్రసాదేన రావణో నామ రాక్షస సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితం తం న శక్నుమః. స్వామి, రావణుడనేటువంటి రాక్షసుడు తమరు ఇచ్చినటువంటి వరప్రసాదం వల్ల బల గర్వితుడై మమ్మల్ని అందరినీ నానా హింసలకు గురి చేస్తున్నాడు, బాధిస్తున్నాడు. అతడిని ఎదుర్కొనేటువంటి శక్తి మాకు లేకపోయింది. అతడి బారి నుండి మమ్మల్ని ఏదో విధంగా రక్షించండి అని బ్రహ్మదేవుణ్ణి కోరారు. అయితే రావణుడు ఆ విధంగా బలగర్వితుడు కావడానికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలే కారణం. అందుచేత బ్రహ్మదేవుడు కూడా ఆ రావణుణ్ణి నేనేమి చేయలేను అని అన్నాడు. ఈలోగా అక్కడికి శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు. ఆ వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఈ బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి ఆయనకు నమస్కరించి విషయాన్ని వివరించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరేమీ భయపడకండి, ఆ రావణుణ్ణి సంహరించడానికి నేను త్వరలో దశరథుడికి కుమారుడిగా మానవ రూపంలో శ్రీరాముడిగా అవతరిస్తాను. అవతరించి ఆ రావణుణ్ణి సంహరించి అతడి బాధల నుంచి మిమ్ములను విముక్తులను చేస్తాను అన్నాడు. అంటే శ్రీరాముడు జన్మించక ముందే రావణుడు ఆ స్థాయిలో, ఆ వయస్సులో ఉన్నాడు. ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా మీ దృష్టికి తీసుకువస్తాను, సీతాదేవి గురించి. సీతాదేవి పూర్వజన్మలో వేదవతి. ఆమె బృహస్పతి కుమారుడైనటువంటి కుశధ్వజుడి కుమార్తె.
ఆమె చిన్నప్పటి నుంచి తనకు శ్రీ మహావిష్ణువే భర్తగా భావించుకుంది, ఊహించుకుంది. అందుచేత యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ వేదవతి శ్రీ మహావిష్ణువు గురించి కేకారణ్యములో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. ఆ వేదవతి లోకోత్తర సౌందర్యవతి. అటువంటి సౌందర్యవతి అయిన వేదవతి తపస్సు చేస్తున్నటువంటి అరణ్యంలోకి ఒకసారి ఈ రావణుడు వచ్చాడు. వచ్చి ఆమె యొక్క అద్భుతమైనటువంటి అందాన్ని చూచి ఆకర్షితుడై, మోహితుడై ఆమెతో ఒక మాట అన్నాడు. నువ్వు ఎవరివి? ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతున్నావు. ఈ వయసు ఏమిటి? ఈ తపస్సు ఏమిటి? ఈ తపస్సుకి నీ వయసంతా వృధా అయిపోతున్నది. నేను నీ యందు మోహితుడయ్యాను, నా కోరిక తీర్చు అన్నాడు. అప్పుడు ఆ వేదవతి అన్నది, నేను శ్రీ మహావిష్ణువునే భర్తగా కోరి ఆయన కోసం ఈ తపస్సు చేస్తూ ఉన్నాను. నేను ఎప్పటికైనా శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందుతాను. నువ్వు ఎవరివో నాకు తెలుసు. నువ్వు రాక్షసరాజువి, రావణుడివి. నా జోలికి మాత్రం రాకు, నీకు మంచిది కాదు అని చెప్పింది. అయినప్పటికీ కూడా కామాంధుడైన ఆ రావణుడు ఆమెను బలాత్కరించబోయి పట్టుకున్నాడు. అప్పుడు వేదవతి కోపోద్రిక్తురాలై రావణుడితో ఒక మాట అన్నది. ఓరి మూర్ఖుడా, దుర్మార్గుడా, నిన్ను నా తపశ్శక్తితో ఇప్పుడే భస్మం చేయగలను. కానీ ఆ పని కోసం నా తపశ్శక్తిని వృధా చేయదలుచుకోలేదు. కానీ నేను మరు జన్మలో సీతగా జన్మించి నీ మరణానికి కారణమవుతాను. ఇప్పుడు నీ పాపపు కరస్పర్శతో కళంకితమైనటువంటి నా శరీరాన్ని ఇదిగో ఇప్పుడే వదులుతున్నాను అని అగ్నిలో ప్రవేశించి దేహార్పణం చేసుకుంది. ఆ విధంగా సీతారాములు జన్మించక ముందే రావణుడు ఆ స్థాయిలో, ఆ వయస్సులో ఉన్నాడు. కాబట్టి సీతారాముల కంటే రావణుడు ఎంత పెద్దవాడు అనేది మీరే ఊహించుకోండి. ఇక తర్వాత రాబోయేది 84వ వీడియో. ఈ 84వ వీడియోలో మరో సరికొత్త అంశాన్ని మీకు పరిచయం చేస్తాను. లంక అనగానే మనకు రావణుడు, రావణుడితో పాటు రాక్షసులు వీళ్లే గుర్తొస్తారు కదా. ఈ లంకా రాజ్యం రాక్షసుల అధీనంలో ఎప్పటి నుంచి ఉంది? ఈ కొత్త అంశాన్ని పరిచయం చేస్తూ తరువాతి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.